ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 28 అక్టోబర్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు సంగం యుగంలో సేవ చేసి మహిమాయోగ్యులుగా అవ్వాలి. తర్వాత మళ్ళీ భవిష్యత్తులో పురుషోత్తములుగా తయారైనప్పుడు మీరు పూజకు అర్హులుగా అవుతారు. ప్రశ్న: ఏ వ్యాధి వేర్లు సహితంగా సమాప్తమైతే తండ్రి హృదయాన్ని అద్రోహిస్తారు? జవాబు: 1. దేహాభిమానమనే వ్యాధి. దీని కారణంగానే అందరూ వికారాలకు వశమై మహారోగులుగా అయ్యారు. ఈ దేహాభిమానం సమాప్తమైతే తండ్రి హృదయాన్ని అద్రోహిస్తారు. 2. హృదయం పైకి ఎక్కాలి అంటే విశాల బుద్ధి కలవారికాయి జ్ఞానచిత్పై కూర్చోండి. ఆత్మిక సేవలో మగ్నమవ్వండి. మురళిని వినిపించడంతో పాటు తండ్రిని బాగా స్మృతి చేయండి. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాట విన్నారు. ఆత్మిక తండ్రి ఈ సాధారణ పాత శరీరంలో నోటి ద్వారా అంటున్నారు, నేను పాత శరీరంలో పాత రాజధానిలో రావాల్సి వచ్చింది. ఇప్పుడిది రావణుని రాజధాని. శరీరం కూడా పరాయిది. ఎందుకంటే ఈ శరీరంలో ముందే ఒక ఆత్మ ఉంది. నేను పరాయి శరీరంలో ప్రవేశించాను. నా శరీరం అయితే దానికి పేరు ఉండేది. నా పేరు ఎప్పుడూ మారదు. నన్ను శివబాబా అని అంటారు. పిల్లలు ప్రతిరోజు పాట వింటారు. నవయుగము అనగా నూతన ప్రపంచం, సత్యుగం. ఇప్పుడు మేల్కొండి అని ఎవరికి చెప్తున్నారు? ఆత్మలకు. ఎందుకంటే ఆత్మలు గాఢ అంధకారంలో నిద్రిస్తున్నారు. జ్ఞానం కొంచెం కూడా లేదు. తండ్రి ఎవరో కూడా తెలియదు. ఇప్పుడు ఆ తండ్రి మేల్కొల్పేందుకు వచ్చారు. ఇప్పుడు మీరు అనంతమైన తండ్రిని తెలుసుకున్నారు. వారి ద్వారా బేహద్ సుఖం నూతన యుగంలో లభిస్తుంది. సత్యుగాన్ని నూతన యుగమని, కల్యుగాన్ని పాత యుగమని అంటారు. విద్వాంసులు, పండితులు మొదలైన వారెవ్వరికీ ఈ విషయం తెలియదు. నూతన యుగము పాతదిగా ఎలా అవుతుందని ఎవరిని అడిగినా వారు తెలపలేరు. ఇది లక్షల సంవత్సరాల నాటిదని చెప్తారు. ఇప్పుడు మనం నూతన యుగం నుండి పాత యుగంలోకి ఎలా వచ్చామో అనగా స్వర్గవాసుల నుండి నరకవాసులుగా ఎలా అయ్యామో మీకు తెలుసు. మానవులకి ఇది ఏమాత్రం తెలియదు. ఎవరిని పూజిస్తున్నారో వారి జీవిత చరిత్రలు కూడా తెలియదు. ఉదాహరణకి జగదాంబాను పూజిస్తారు, కానీ ఆ అంబ ఎవరో తెలియదు. వాస్తవానికి అంబా అని మాతలను అంటారు, కానీ పూజ ఒక్కరికే జరగాలి. శివబాబాకు కూడా ఒకే అవ్యభిచారి జ్ఞాపక చిహ్నం ఉంది. అంబ కూడా ఒకరే, కానీ జగదాంబ గురించి తెలియదు. ఈమె జగత్కు తల్లి. లక్ష్మి జగత్కు మహారాణి. జగదాంబ ఎవరో, జగత్ మహారాణి ఎవరో మీకు తెలుసు. ఈ విషయాలు ఇతరులెవరికీ తెలియదు. లక్ష్మీని దేవి అని, జగదాంబాను బ్రాహ్మణి అని అంటారు. బ్రాహ్మణీలు సంగం యుగంలోనే ఉంటారు. ఈ సంగం యుగం గురించి ఎవరికీ తెలియదు. ప్రజాపిత బ్రహ్మ ద్వారా నూతన పురుషోత్తమ సృష్టి రచింపబడుతుంది. పురుషోత్తములు మీకు అక్కడ కనిపిస్తారు. ఈ సమయంలో బ్రాహ్మణులైన మీరు గాయన యోగ్యులుగా ఉన్నారు, సేవ చేస్తున్నారు. తర్వాత మీరు పూజకు అర్హులుగా అవుతారు. బ్రహ్మకు ఇన్ని భుజాలు చూపిస్తారు, అయితే అంబకు ఎందుకు చూపించరు? అందరూ ఆమెకు కూడా పిల్లలే కదా. తల్లిదండ్రులే ప్రజాపితగా అవుతారు. పిల్లలను ప్రజాపిత అని అనరు. లక్ష్మీనారాయణను సత్యుగంలో ఎప్పుడు జగత్పిత, జగన్మాత అని అనరు. ప్రజాపిత పేరు ప్రసిద్ధి చెందింది. అజ్మీర్లో ప్రజాపిత బ్రహ్మ మందిరంలోకి వెళ్తే బాబా అని అంటారు. ఎందుకంటే ఆయన ప్రజాపిత, హద్దు తండ్రి పిల్లలకు జన్మనిస్తారు. కావున ఆయన హద్దు ప్రజాపిత, ఇతను బేహద్ ప్రజాపిత. శివబాబా సర్వ ఆత్మలకు అనంతమైన తండ్రి. పిల్లలైన మీరు ఈ భేదాన్ని కూడా రాయాలి. జగదాంబ, సరస్వతి ఒక్కరే, కానీ వారికి అనేక పేర్లు ఉంచారు. దుర్గా, కాళీ మొదలైనవి. మీరంతా అంబ, బాబా పిల్లలు.
ఇది రచన కథ. ప్రజాపిత బ్రహ్మ కూతురు సరస్వతి. వారిని అంబ అని అంటారు. మిగిలిన వారంతా ఆమె కుమారులు, కుమార్తెలు. అందరూ దత్తు సంతానమే. ఇంతమంది పిల్లలు ఎలా ఉంటారు? వీరంతా ముఖవంశావళి పిల్లలు. నోటి ద్వారా స్త్రీని రచించారు కావున వారు రచయిత. ఈమె నా స్త్రీ అని అంటారు. నేను ఈమె ద్వారా పిల్లలకు జన్మనిచ్చానని అంటారు. ఇదంతా దత్తత వంటిది. అలాగే ఇది ఈశ్వరుని నోటి ద్వారా రచన. మీరంతా ఆత్మలు, ముందే ఉన్నారు. ఆత్మలను దత్తత తీసుకోరు. తండ్రి అంటున్నారు, ఆత్మలైన మీరంతా సదా నా పిల్లలే. నేను వచ్చి ప్రజాపిత బ్రహ్మ ద్వారా పిల్లలను దత్తత తీసుకుంటాను. బాబా ఆత్మలను దత్తత తీసుకోరు, కుమార్తెలను దత్తత తీసుకుంటారు. ఇవన్నీ సూక్ష్మంగా అర్థం చేసుకోవలసిన విషయాలు. ఈ విషయాలను అర్థం చేసుకుంటే మీరు లక్ష్మీనారాయణులుగా అవుతారు. ఈ లక్ష్మీనారాయణులు ఎలా తయారయ్యారో మేము మీకు తెలుపుతాము. ఈ విశ్వానికి యజమానులుగా అయ్యేందుకు వారు ఎటువంటి కర్మలు చేశారు? ఈ ప్రశ్నలు మీరు ప్రదర్శని మొదలైన వాటిలో కూడా అడగవచ్చు. వీరు స్వర్గ రాజధాని ఎలా తీసుకున్నారో మీకు తెలుసు. మీలో కూడా అందరూ యథార్థంగా అర్థం చేయించలేరు. దైవీ గుణాలు ఎవరిలో ఉంటాయో, ఈ ఆత్మిక సేవలో ఎవరైతే మగ్నమై ఉంటారో వారు మాత్రమే అర్థం చేయించగలరు. మిగిలిన వారు మాయ రోగంలో చిక్కుకుని ఉంటారు. అనేక రకాలైన రోగాలున్నాయి. దేహాభిమానం కూడా ఒక రోగమే. ఈ వికారాలే మిమ్మల్ని రోగులుగా చేసేసాయి. తండ్రి అంటున్నారు, నేను మిమ్మల్ని పవిత్ర దేవతలుగా చేస్తాను. మీరు సర్వగుణ సంపన్నులుగా పవిత్రులుగా ఉండేవారు. ఇప్పుడు పతితులైపోయారు. ఆ అనంతమైన తండ్రి ఇలా అంటున్నారు, ఇది నిందించటం కాదు, ఇది అర్థం చేయించటం. భారతవాసులకు అనంతమైన తండ్రి చెప్తున్నారు, నేను భారతదేశంలో వస్తాను. భారతదేశ మహిమ చాలా గొప్పది. ఇక్కడికి వచ్చి నరకాన్ని స్వర్గంగా చేస్తాను. అందరికీ శాంతినిస్తారు. కనుక అటువంటి తండ్రి మహిమ కూడా అపారమైనది, అంతం లేనిది. జగదాంబ గురించి, వారి మహిమ గురించి ఎవరికీ తెలియదు. ఇది జగదాంబ చరిత్ర, ఇది లక్ష్మీ చరిత్ర అని తేడాను కూడా మీరు అర్థం చేయించవచ్చు. ఆ జగదాంబానే తర్వాత లక్ష్మిగా అవుతుంది. లక్ష్మి 84 జన్మల తర్వాత జగదాంబగా అవుతుంది. చిత్రాలు వేరువేరుగా ఉంచాలి. లక్ష్మికి కలసం లభించినట్లుగా చూపుతారు. కానీ సంగం యుగంలో లక్ష్మి ఎక్కడి నుండి వస్తుంది? ఆమె సత్యుగంలో వస్తుంది. ఈ విషయాలన్నీ తండ్రి అర్థం చేయిస్తున్నారు. చిత్రాలు తయారు చేసేందుకు నిమిత్తులైన వారు విచారసాగర మంత్రం చేయాలి. అప్పుడు ఇతరులకు అర్థం చేయించడం సులభమవుతుంది. బుద్ధి ఇంత విశాలమైనప్పుడు బాబా హృదయాన్ని అధిరోహిస్తారు. ఎప్పుడైతే బాబాను చాలా బాగా స్మృతి చేసి జ్ఞానచిత్తుపై కూర్చుంటారో అప్పుడు హృదయ సింహాసనంపై అధిరోహిస్తారు. అంతేకాని మురళి చాలా బాగా చెప్పినంత మాత్రాన హృదయాన్ని అధిరోహించరు. అలా జరగదు. దేహాభిమానం సమాప్తమైనప్పుడు నెంబర్వార్ పురుషార్థానుసారం చివర్లో హృదయాన్ని అధిరోహిస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, బ్రహ్మజ్ఞానులు బ్రహ్మతత్వంలో లీనమయ్యేందుకు శ్రమిస్తారు. కానీ అలా ఎవ్వరూ లీనమవ్వలేరు. కానీ శ్రమించి ఉత్తమ పదవి పొందుతారు. వారు ప్లాటినంతో తులాభారం జరిపించుకునే అంత మహాత్ములుగా అవుతారు. ఎందుకంటే బ్రహ్మతత్వంలో లీనమయ్యేందుకు శ్రమ చేస్తారు కదా. అందువలన శ్రమకు ఫలితం లభిస్తుంది. కానీ ముక్తి, జీవన్ముక్తి లభించదు. ఈ పాత ప్రపంచం పోనే పోతుందని పిల్లలైన మీకు తెలుసు. ఎన్నో బాంబులు తయారు చేశారు. ఊరికే ఉంచుకునేందుకు కాదు కదా. పాత ప్రపంచం వినాశనం అయ్యేందుకు ఈ బాంబులు పనికి వస్తాయని మీకు తెలుసు. అనేక విధాలైన బాంబులున్నాయి. తండ్రి జ్ఞాన యోగాలను నేర్పిస్తారు. తర్వాత రాజరాజేశ్వరులుగా డబల్ కిరీటదారులైన దేవీ దేవతలుగా అవుతారు. ఉన్నత పదవి ఏది? బ్రాహ్మణులు, సిక వంటివారు అందరికంటే పైన ఉన్నారు. ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని పతితుల నుండి పావనంగా చేసేందుకు తండ్రి వచ్చారు. తర్వాత మీరు కూడా పతిత పావనులుగా అవుతారు. ఈ నష ఉందా? మనం అందరినీ పావనంగా చేసి రాజరాజేశ్వరీలుగా చేస్తున్నామా? నష ఉంటే చాలా సంతోషంగా ఉండాలి. మీ హృదయంతో ప్రశ్నించుకోండి, మేము ఎంతమందిని మా సమానంగా చేస్తున్నాము? ప్రజాపిత బ్రహ్మ
జగదాంబ ఇరువురు ఒకే విధమైన పని చేస్తున్నారు. బ్రాహ్మణులను రచిస్తారు. శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారయ్యే యుక్తి తండ్రే తెలియచేస్తున్నారు. ఇది ఏ శాస్త్రంలోనూ లేదు. ఇది గీతాయుగం. మహాభారత యుద్ధం కూడా జరిగింది. రాజయోగం ఒకరికే నేర్పించి ఉంటారా? మానవుల బుద్ధిలో అర్జునుడు, కృష్ణుడు మాత్రమే ఉన్నారు. ఇక్కడ అనేక మంది చదువుతున్నారు. ఎంత సాధారణంగా కూర్చుని ఉన్నారో చూడండి. చిన్నపిల్లలు అల్ఫ్ మరియు బే అక్షరాలు నేర్చుకుంటారు కదా. అంటే తండ్రి మరియు వారసత్వం అక్షరాలను నేర్చుకుంటారు కదా. మీరు కూడా అల్ఫ్ బే గురించి చదివిస్తున్నారా? అల్ఫ్ అనగా తండ్రి, బే అనగా వారసత్వం. తండ్రి అంటున్నారు, నన్ను స్మృతి చేస్తే మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. ఎలాంటి అసురీ కర్మలు చేయరాదు. దైవీ గుణాలు ధారణ చేయాలి. నాలో ఏ అవగుణాలు లేవు కదా అని స్వయాన్ని పరిశీలించుకోవాలి. నిర్గుణుడినైనా నాలో ఏ గుణాలు లేవని పాడతారు. ఇప్పుడు నిర్గుణ ఆశ్రమం అని కూడా ఒకటి ఉంది, కానీ దానికి ఏ అర్థమూ లేదు. నిర్గుణము అనగా నాలో ఏ గుణము లేదు. ఇప్పుడు గుణవంతులుగా చేయటం తండ్రి కర్తవ్యం. తండ్రి బిరుదు గల టోపీని మీపై ఉంచుతున్నారు. తండ్రి ఎన్నో విషయాలను అర్థం చేయిస్తున్నారు. ఆదేశాలను కూడా ఇస్తున్నారు. జగదాంబ లక్ష్మికి గల భేదాలను తయారు చేయండి. బ్రహ్మ సరస్వతులు సంగం యుగంలోని వారు. లక్ష్మీనారాయణులు సత్యుగం వారు. ఈ చిత్రం అర్థం చేయించేందుకు ఉపయోగపడుతుంది. సరస్వతి బ్రహ్మకుమార్తె మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు చదువుతున్నారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులు. సత్యుగంలోని దేవతలు కూడా మనుషులే, కానీ వారిని దేవతలు అని అంటారు. వారిని మనుషులు అని అంటే అవమానపరిచినట్లు అవుతుంది. అందువలన వారిని దేవీ దేవతలు లేక భగవాన్ భగవతి అని అంటారు. రాజారాణులను భగవాన్ భగవతి అని అంటే ప్రజలను కూడా అలాగే అనాలి. అందువలన దేవీ దేవతలు అని అంటారు. త్రిమూర్తి చిత్రం కూడా ఉంది. సత్యుగంలో చాలా కొద్ది మంది మనుషులు మాత్రమే ఉంటారు. కలియుగంలో చాలామంది ఉన్నారు. దీన్ని ఎలా అర్థం చేయించాలి? సృష్టి చక్రం చిత్రం తప్పకుండా అవసరం. ప్రదర్శనలో ఎంతోమందిని పిలుస్తారు. కస్టమ్స్ కలెక్టర్ను ఇంకా ఎవరూ ఆహ్వానించలేదు. ఇటువంటి ఆలోచనలు చేస్తూ ఉండాలి. ఇందులో చాలా విశాల బుద్ధి అవసరం. తండ్రిపై గౌరవం ఉంచాలి. హుసేన్ గుర్రంను ఎంతో అలంకరిస్తారు. నడికట్టు చాలా చిన్నదిగా ఉంటుంది. గుర్రం చాలా పెద్దదిగా ఉంటుంది. ఆత్మ కూడా చాలా చిన్న బిందువు. దాని అలంకారం చాలా పెద్దది. ఇది అకాలమూర్తి సింహాసనం కదా. సర్వవ్యాపి మాట కూడా గీత నుండే తీసుకున్నారు. తండ్రి అంటున్నారు, నేను ఆత్మలకు రాజయోగం నేర్పిస్తాను. మరి సర్వవ్యాపి ఎలా అవుతాను? తండ్రి టీచర్ గురువు. సర్వవ్యాపిగా ఎలా అవుతారు? తండ్రి అంటున్నారు, నేను మీ తండ్రిని, అంతేకాక జ్ఞానసాగరుడును. మీరు బేహద్ చరిత్ర భూగోళం అర్థం చేసుకుంటే బేహద్ రాజ్యం లభిస్తుంది. దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి. మాయ ఒక్కసారిగా ముక్కుతో పట్టుకుంటుంది. నడవడిక మురికిగా చేసుకున్న తర్వాత ఇలాంటి పొరపాటు జరిగిపోయిందని, అపవిత్రం అయిపోయామని రాస్తారు. ఇక్కడ పవిత్రతను నేర్పిస్తారు. ఎవరైనా క్రింద పడితే అందులో తండ్రి ఏం చేయగలరు? ఇంట్లో ఎవరైనా పిల్లలు మురికి పనులు చేస్తే, ముఖం నల్లగా చేసుకుంటే నీవు చనిపోతే మంచిదని తండ్రి అంటాడు. భలే బేహద్దు తండ్రికి డ్రామా గురించి తెలుసు. అయినా అనటమైతే తప్పకుండా అంటారు కదా. మీరు ఇతరులకు శిక్షనిచ్చి స్వయం మీరే క్రింద పడితే 1000 రెట్లు పాపం అవుతుంది. మాయ చంపదెబ్బలు కొట్టిందని అంటారు. మాయ అంతగా గుస్సులు కొడుతుంది అంటే ఒక్కసారిగా బుద్ధిని మాయం చేసేస్తుంది. తండ్రి చెప్తూనే ఉంటారు, కనులు చాలా మోసం చేసేస్తాయి. అయినా ఎప్పుడూ ఎలాంటి వికర్మలు చేయరాదు. తుఫాన్లు చాలా వస్తాయి. ఎందుకంటే మీరు యుద్ధ మైదానంలో ఉన్నారు కదా. ఏం జరుగుతుందో కూడా తెలియదు. మాయ వెంటనే చెంపదెబ్బ వేస్తుంది. మీరిప్పుడు చాలా తెలివి గలవారిగా అవుతున్నారు. ఆత్మనే వివేకవంతంగా అవుతుంది. ఇప్పుడు తెలివిహీనంగా ఉన్న ఆత్మను తండ్రి జ్ఞానవంతంగా చేస్తున్నారు.
దేహాభిమానం చాలా ఉంది. నేను ఆత్మనని భావించరు. తండ్రి ఆత్మలైన మనల్ని చదివిస్తున్నారు. నేను ఆత్మను చెవుల ద్వారా వింటున్నాను. తండ్రి చెప్తున్నారు, వికార సంబంధమైన విషయాలేవి ఈ చెవులతో వినకండి. తండ్రి మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా చేస్తున్నారు. మరణ సమయంలో వారి బంధుమిత్రులు మొదలైన వారు కూడా భగవంతుని లేక గురువులను స్మృతి చేయమని చెప్తారు. దేహదారులను స్మృతి చేయటం నేర్పిస్తారు. నన్నొక్కరినే స్మృతి చేయమని తండ్రి చెప్తున్నారు. ఇది పిల్లలైన మీ బుద్ధిలో మాత్రమే ఉంది. నన్నొక్కరినే స్మృతి చేయండి అని తండ్రి ఆజ్ఞాపిస్తున్నారు. దేహదారులెవ్వరిని స్మృతి చేయరాదు. తల్లిదండ్రులు కూడా దేహదారులే కదా. నేను విచిత్రుణ్ణు, విదేహిని. ఇతనిలో కూర్చుని మీకు జ్ఞానం తెలిపిస్తున్నాను. మీరిప్పుడు జ్ఞానయోగాలు నేర్చుకుంటున్నారు. ఇప్పుడు జ్ఞానసాగరులైన తండ్రి ద్వారా రాజరాజేశ్వరులుగా అయ్యేందుకు మేము జ్ఞానం నేర్చుకుంటున్నామని మీరంటారు. జ్ఞానసాగరులు జ్ఞానాన్ని నేర్పిస్తారు. అంతేకాక రాజయోగాన్ని కూడా నేర్పిస్తారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, తెలివిగల వారిగా అయ్యి మాయ తుఫానులతో ఎప్పుడు ఓడిపోరాదు. కన్నులు మోసగిస్తాయి. అందువలన మిమ్మల్ని మీరు సంభాళించుకోవాలి. ఎలాంటి వికారీ మాటలు చెవులతో వినరాదు. సెకండ్ పాయింట్, మీ హృదయంతో ఇలా ప్రశ్నించుకోండి, మేము మా సమానంగా ఎంతమందిని తయారు చేశాము? మాస్టర్ పతిత పావన్లై అందరినీ పావనంగా తయారు చేయు సేవ చేస్తున్నామా? మాలో ఏ అవగుణము లేదు కదా. దైవీ గుణాలు ఎంతవరకు ధారణ చేశాము? ఈరోజు వరదానము. ప్రతి సంకల్పం లేక కర్మను శ్రేష్టం మరియు సఫలంగా చేసుకునే జ్ఞానస్వరూప్ భవ. ఎవరైతే జ్ఞానస్వరూపులుగా తెలివిగలవారిగా అయ్యి ఏ సంకల్పం లేక కర్మను చేస్తారో వారు సఫలతామూర్తులుగా అవుతారు. దీని స్మృతి చిహ్నమే భక్తి మార్గంలో ఏ పనినైనా ప్రారంభించే సమయంలో స్వస్తిక్ గుర్తును గీస్తారు లేక గణేశునికి నమస్కరిస్తారు. ఈ స్వస్తిక్ అనేది స్వాస్థితిలో స్థితమయ్యేందుకు మరియు గణేశుడు నాలెడ్జ్ఫుల్ స్థితికి సూచకాలు. పిల్లలైన మీరు ఎప్పుడైతే స్వయం నాలెడ్జ్ఫుల్గా అయ్యి ప్రతి సంకల్పం లేక కర్మ చేస్తారో అప్పుడు సహజంగా సఫలత అనుభవం అవుతుంది. స్లోగన్: బ్రాహ్మణ జీవితం యొక్క విశేషత ఖుషి. అందువలన ఖుషిని దానం చేస్తూ ఉండండి. అవ్యక్త సూచన: స్వయం మరియు సర్వుల పట్ల మనసా ద్వారా యోగం యొక్క శక్తులను ప్రయోగించండి. ఎలాగైతే ఏదైనా సైన్స్ సాధనాన్ని ఉపయోగించే ముందు లైట్ ఉందా లేదా అని చెక్ చేస్తారో అలా యోగం యొక్క శక్తుల యొక్క గుణాల యొక్క ప్రయోగం చేసే ముందు దానికి మూల ఆధారమైన ఆత్మిక శక్తి, పరమాత్మ శక్తి లేక లైట్ స్థితి ఉందా అని చెక్ చేసుకోండి. ఒకవేళ స్థితి మరియు స్వరూపం డబల్ లైట్గా ఉంటే ప్రయోగంలో సఫలతను సహజంగా పొందగలరు. అచ్చా, ఓం శాంతి.